అపారమైన తేజోమూర్తిని శ్రీరామాయణ కాలంలో అందరికీ ఉపకరించడానికి నేను కన్నాను, తండ్రినయ్యాను. ఇటువంటి పిల్లవాణ్ణి ఇంద్రుడు ధూర్తుడై వజ్రం పెట్టి కొట్టాడు. కాబట్టి నేను నా ప్రసారమును ఆపేస్తాను. అదో చిత్రం. కాబట్టి ఇప్పుడు వాయువు తన ప్రసారాన్ని ఆపగానే సృష్టిలో ఇప్పటి వరకు జరగని చమత్కారం జరిగింది. ఎవడో హవిస్సిస్తున్నవాడు అలాగే ఉండిపోయాడు. ఎక్కడా లోకంలో కదలికలు లేవు. ఇప్పుడు అలా ఉండిపోతే దేవతలు బాధపడ్డారు. మనుష్యులు, పక్షులు, మృగములు అలా అయిపోతే దేవతలకి ఎందుకంటే బాధ? మనం హవిస్సిస్తే తప్ప దేవతలకు అన్నం దొరకదు. మనం ఇచ్చిన హవిస్సే వాళ్ళు తింటారు. తిని తృప్తి పొంది వాళ్ళు వర్షం కురిపిస్తారు. కాబట్టి ఇప్పుడు దేవతలకు హవిస్సు లేదు. కాబట్టి మనుష్యలోకం పక్షాన దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, వాయువు తన యొక్క ప్రసారమును నిలిపివేశాడు. లోకమంతా కాష్టభూతమైంది. ఒక్కసారి మీ సృష్టి వంక చూడండి, ఏది కదటల. అంటే బ్రహ్మగారు అన్నారు, వాయువుని రమ్మని నేను పిలవాలి, కోపించి ఉన్నాడు. నేను రాను అని కూడా ఓ మాట అనేస్తే చాలా పెద్ద ప్రళయమే వస్తుంది. కాబట్టి నేనే వస్తానన్నారు బ్రహ్మగారు.